జూలై 1వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ ఎసెట్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఓఎన్జీసీ ఈవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రబల్ సేన్ గుప్తా తెలిపారు. కాకినాడ ఓఎన్జీసీ హెచ్టీపీ కార్యాలయం వద్ద స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని పురస్కరించుకుని వాగ్దాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ ఎసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రబల్ సేన్ గుప్తా జెండా ఊపి ప్రారంభించారు. తొలుత ఓఎన్జీసీ స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమం వ్యాన్ జాతాను ఐడి ప్రబల్ సేన్ గుప్తా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐడి ప్రబల్ సేన్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓఎన్జీసీ అధికారులు, జేఎన్టీయూకే పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు వాగ్దాన్లో పాల్గొన్నారు. రమణీపేట ఓఎన్జీసీ హెచ్టీపీ కార్యాలయం నుండి ప్రారంభమైన వాగ్దాన్ సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ నుండి తిరిగి హెచ్టీపీ కార్యాలయానికి చేరుకుంది. కార్యక్రమంలో జేఎన్టీయూకే యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మరాజు, ఓఎన్జీసీ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. अकेला सरकार या म्यूनिसिपैलिटी नहीं कर सकती, हम सबको उसमें योगदान देना है. And I am very happy to see such a large participation today morning in this walkathon organized to spread awareness about Swachhata. It is the initiative of the government to celebrate this Swachhata Pakhwada, and our ministry has been allotted for the 1st January to 15th January 2026. And ONGC team is making all the initiative to ensure that the Swachhata Pakhwada is the awareness is spread amongst the community towards making India a more clean country. తెల్లవారుజామున 5 గంటలు లేచి ఇంత లావు చీపురు గంట పట్టుకుని ఇల్లంతా తుడిచేస్తుందంట, రోడ్డు అంతా తుడిచేస్తుందట. ఎవరైనా రోడ్డు తుడుస్తారేమిట? మరి రోడ్డు అంతా క్లీన్ గా ఉండాలని చెప్పి రోడ్డు అంతా క్లీన్ గా ఉండాలని చెప్పి రోడ్డు కూడా తుడిచేస్తుంది. ఆ తర్వాత మరి తూడు చేసిన చెత్త అంతా ఏం చేస్తుంది? చేసిన చెత్త అంతా చెత్త పుట్లో వేస్తారు. తప్పది. తప్ప అంటే చెత్త పుట్లో వేయకూడదా? చెత్త పుట్లో ఎవరేస్తారయ్యా బాబు? మీ ఆవిడైతే ఏం చేస్తుంది? మా ఆవిడైతే ఏం చేస్తుందంటే ఎదురింట్లోకి దోసేస్తున్నాయా ఉంటది ఇలా.